లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ప్రపంచంలో పడి రకరకాల విషయాలతో బాధపడుతూ సతమతం అవుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్న మహానుభావులందరికీ ఈ చిన్న పాడ్కాస్ట్ సమర్పణ. దమాక్ ఖరాబ్ అయిన వాళ్ళందరూ ఈ పాటలు వినండి, మీ దమాక్ ఏకదం సెట్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే మళ్ళీ వినండి. మస్తు మస్తు పాటలు ఉన్నాయి, కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు మంచి పాట వినాలి, సంగీతం వినాలన్న స్ఫురణ కలగదు. అది ప్రాబ్లం. తర్వాత అనిపిస్తుంది మంచిగా ఉన్నప్పుడు అన్నీ ఆదికి వస్తాయి, చెడిపోయినప్పుడు మొత్తం చెడిపోతుంది. వాటిలో దమాక్ పనిచేయదు. దసరి గరి దస దబ గరి జరి గ బద స స స దబ దసరి రి 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 స దబ దసరి గ గరి జరి గ ప గరి స గరి స దబ స దబ గ దబ గరి ప గరి స స సరి రి గ గ ప బ ద స సరి రి గ గ స సరి రి ద ద స స ప బ ద గ గ ప బ రి రి గ గ సరి ద ద స. ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా. బాధలో ఉన్నప్పుడు బాధ ఉన్న పలికే పాటలు వింటే ఇంకా బాధ పెరుగుతుంది అన్నది అబద్ధం. కొన్నిసార్లు సాడ్ సాంగ్ బికమ్స్ యాంటీపతి. ఇప్పుడు అంతర్యామి, ఇది ఇక్కడ స్టార్ట్ అలసితి సొలసితి ఇంతటని శరణినే చొచ్చితిని అంతర్యామి. మదిలో కోర్కెలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలక. ఆ లిరిక్ చూడు అసలు. మదిలో కోర్కెలు మైలలు మణుగు వదలు, నువ్వు వద్దంటే గానీ వదలవు అవి, వదలవు అంటే మనమే తీసుకోవాలి లెసన్. అంతే కదా, బురద పడకుండా మనమే చూసుకోవాలి. నీ స్థుతిలో పాడు, అది మరి ఎక్కువ అయిపోయింది. సో మన ఫస్ట్ సాంగ్ అంతర్యామితో స్టార్ట్ చేద్దాం. అంతర్యామి స్టార్ట్. ఇది మీరు వినే వాళ్ళందరికీ చిన్న, ఇది మన చిన్న ఉన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం. అవునండి. నీకు ఐడియా ఉంది అది? అవునా. అంతర్యామి అంటే శివరంజన్లో ఉంది. శివరంజన్లో ఈ ఒక్క నోటేస్తే రాగం భలే మారిపోతుందబ్బా. అంటే మంచి ఎమోషన్ వస్తుంది. హిందీ సాంగ్ లో తరనా ఎక్సలెంట్. తేరే నైనా మేరే నైనా ఆత్మాను నానే నానే ననే నానే అంతర్యామి పాడు. ఈరోజు 5 పాటలు పాడతాం. మొదటి పాట అంతర్యామి. మా పాడ్కాస్ట్ వినగానే దయచేసి ఆ పాటలు వినండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, ఒక పాట పరిపూర్ణంగా నేర్చుకొని ఆ సింగర్తో పాటు ఆ టైమింగ్లో, ఆ శృతిలో, ఆ గతిలో పాడితే అదొక పని. ఖాళీ ఉంటుంది ఇంట్లో, దున్నపోతులే ఖాళీ ఉంటాయి.
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి. సూపర్. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యాలు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపునబోవు నీవు వదనక అంతర్యామి. అద్భుత, ఎక్సలెంట్. ఈ రాగంలో చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. కురయుండ్రు మెళ్ళై మణిమూర్తి కన్నా కురయుండ్రు మెళ్ళై కన్నా కురయుండ్రు మెళ్ళై గోవింద கண்ணுக்கு தெரியாமல் நிற்கின்றாய் கண்ணா கண்ணுக்கு தெரியாமல் நின்றாலும் எனக்கு குறையொன்று இல்லை மலைமூர்த்தி கண்ணா வேண்டியதே தந்திட வெங்கடேஷனி இருக்க வேண்டியதே வேறில்லை மறைமூர்த்தி கண்ணா மணிவண்ண மலையப்ப గోవింద గోవింద. ఇట్లా కట్టారా ఈ పాటలు? అసలు అమృతప్రాయం తెలుసా? అంటే ఒక్కసారి ఇట్లా గూజుంస్ వస్తాయి నాకు కొన్ని పాటలు అంటే. ఈ చరణం ఇంకా బాగుంటుంది. ఇదేమన్నా రాగమాలికి இறங்கி களிலே இறங்கி நிலையாகு கோவிலில் గోవింద గోవింద గోవింద. ఈ పాట పాడుతుంటే నాకు ఇది గుర్తొచ్చింది. అప్పట్లో మల్లిక్ అని ఒక సింగర్ ఉండేవాడు, ఓల్డ్ సింగర్. అంటే అతను సినిమాలో పాడలేదు, ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా పాడాడు. అందులో మా ఇంటి పక్క అంకులు ఈ పాట సరదాగా పాడేవాడు, హై పిచ్లో ఉంటుంది. అదేనా తీరు తీరు తిరుమల మందిర సుందర హరి గోవింద గోవింద. విన్నావా? చిరండారు కొంచెం ఆయన కోటి మెట్లు బడి రాలేము, ఏ పాటి కానుకలు తేలేము. కోటి మెట్లు బడి రాలేము, ఏ పాటి కానుకలు తేలేము. ఈ మనుజులు నీకై చేతులు చాచి నా తండ్రి అననెనరుందా హరి గోవింద గోవింద తిరుమల. అక్కడ ఉంటుంది పాట. ఇంకా ఇంకా మంచిగా వాడుకున్నాం. ఒక్క నోట్ ఉంది లేకుండా శృతిలాగా. తిరుమల మందిర సుందర హరి గోవింద 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 హరి గోవింద. కొండ కొమ్ముపై కూర్చుంటే నీ అండభక్తులే కొలువుంటే నా మాట నీ చెవిన పడుతుందా, నీ మనసులోన దయ పుడుతుందా. హరి గోవింద 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 హరి గోవింద తిరుమల మంది. చాలా మంచి పాట. ఇంకా సినిమా పాట పాడు. సినిమా పాట మన ఏ చిలిపి కన్నుల. నాకు కులశేఖర్ అనే వ్యక్తి తెలియదు,
ఈ సాహిత్యం విన్నప్పుడు ఎవరబ్బాయి రాశాడు, ఇంత చక్కటి అర్థం, ఇంత తేలికైన పదాలు రాశాడంటే ఇతను ఎవరో మంచి సాహిత్యకారుడు అయింటని అనుకున్నా. ఆ తర్వాత రోజులు తెలిసిన కులశేఖర్ రీసెంట్గా ఆయన కాలం చేశారు. పడవ సో మనకి ఏ రంగ్ తింటున్నాం ఏమనుకోకండి, అనేదా భావించకండి. ముందుగా దీని రాగం చూద్దాం ఎలా ఉంటుందో అసలు. సరిగ మదని సనిదవ మగరి సరిగ మగరి సరిగ మగరి సరిగ మపద పదని దపదని సరి కరి సరిగ మగరి సనిద మదని గరి సనిద మదని సనిద మగరి సరిగ తని రిగ దని రిగ సరిగ మపదని సా. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడ కుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడ కచ్చుల్లో నా మల్లెవో, కరి మబ్బుల్లో నా మంచువో, అనుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, ఒండు మల్లె పువ్వు కన్నా తేలికగు నీ సోకు, ఆ రెండు కళ్ళు మూసుకున్నా సొగసును చూసరేలా కరులకు మాటరానుగాయలా, వింతల్లోను కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే ఎచ్చంగా నువ్వే. టినిడిన్ టినిడిన్ టినిడిన్. ఇగో చాలా మంది పాటలు వింటారు కానీ దే డోంట్ రియలీ ఎంక్వైర్ ఇన్ టు సాంగ్స్. కొత్త పాట ఊరికి ఏదో ఎక్కువ మంది వింటున్నారు కానీ ఆ పాట అనుకోవడం కాదు, పాట గుర్తుపట్టగలగాలి, సాహిత్యాన్ని అనుభవించగలగాలి, దాన్ని తిరిగి పాడుకోగలగాలి, దాని అర్థాన్ని వెతికి పట్టుకోగలగాలి. నిన్న యాక్చువల్లీ నేను రైడ్కి వెళ్తున్నప్పుడు నేను మా ఫ్యామిలీ అట్లాగా ఇది మంచి చిరంజీవి గారి సాంగ్, ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. అంత బాగుంది, మంచి లిరిక్స్. అట్లా చాలా మంచి మంచి పాటలు వచ్చాయి. ఏదైనా మంచి పాట చెప్పేట. పూసింది పూసింది పున్నాగా అదొక్కడే చెప్తుంది. ఇది స్వాతి ముత్యంలో ఉంది కదా, కాసింది కాసింది చింతకాయ. స్వాతి ముత్యం ఇదేదో ఉంది, స్వాతి ముత్య సాంగ్ గుర్తులేదు. ఈ పాట బాగుంది. వెన్నెలవే వెన్నెలవే, కీరవాణి కదా, కీరవాణి ప్లస్ కాపీ రెండు. కాపీ లేదు అందులో. సెకండ్ గా
గమ 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 రే మని పగ రే సని సరి రే 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 గరి గ స సరి సరి మమ గ స సరి సరి ని సరి రే 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 వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట ఎదగిల్లి గిల్లి వసంతాలి ఆడించే హృదయంలో వెన్నెలలే నలిమేవారెవరు పిల్ల పిల్ల పిల్లోట నిదరోమని నూలే భరించు వేళ తారాగా కలనాపలనే గ్రహించు వేళ సాల విందైతే ప్రేమల్ని ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే గరి సరి గమ గరి సరి గమ గరి సరి గమ గరి సరి గమ పమ గరి సరి గమ పమ గరి సరి గమ పద పమ గరి సరి గమ పద పమ గరి సరి గమ పద నీ దమ గరి సరి గమ పద నీ దమ గరి సరి గరి మమ గప పమ దద పని ని దద ని సరి రి 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 సరి దమ ని సరి రి పద ని సరి రి పద ని సరి రి గమ పద ని సరి రి సగ గరి గ సరి సగ రి సరి సరి గ సరి గమ గరి సరి 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 పద ని భవత గమ పరి గమ సరి గ ని సరి గమ పద ని సరి గ ని సరి రి ని దమ మగరి స సాద ని దమ మగరి సరి రి సరి దమ మగరి స గా గరి సరి దమ మగరి స సగ ప సని దమ మగరి రి మద రి సని దమ మగరి సరి గ ప ని గరి సరి దమ మగరి స ప సరి ద రి స స దరి దరి గరి 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 సని సరి 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 రి సరి దమ మద మగరి స ప ప మగరి స ద దమ మగరి స ని దమ మగరి స సని స ద సని స ప సని స సని స ద సని స ప సని స మ సని స సని స ద సని స ప సని స మ సని స గ సని స రి సని సని దమ మగరి స ని సరి గ మ ప ద మ ద ప గ రి ని సరి ప గ రి ని సరి గ మ ద ప గ రి ని సరి గ మ ప ద ని దమ మ ప గ రి మ ప గ రి అది దాని యొక్క సిగ్నేచర్. ఆకాశం ఏ నాటిదో ఆనాగం ఇది కాపీ కాదా ఇది ఆవేశం ఏ నాటి కలిగెనో ఆనాడే తెలిసిందని గమ గమ సగమ పరి మగరి సరి ని సగమ గమ సగమ పరి మగరి రే మా మా ప మరరి నమని నా 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 ని ప మా ప ని మా ప ని రే నా నా ని నా రా ని న రే నా ని ద ని రి 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 ని రా ర మ గమ రా నా తారా నా ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదెను సాహిత్యం రాకపోతే ABCDEFGHIJKLMNOPQRUV అట్లా వాడుకునేవాడిని అన్ని పాటలు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక సాహిత్యం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు, అది ఎంత బాగున్నాయని చెప్పి. కానీ ఇంకో వర్జన్ ఏంటంటే అసలు సాహిత్యం లేకుండా ఓన్లీ మ్యూజిక్. అప్పుడు నేను యాక్చువల్లీ నా పర్సనల్ ప్రకారం కొన్నిసార్లు అసలు లిరిక్ నేను ఆలోచన అసలు, ఎందుకంటే నేను మ్యూజిషియన్ ఎక్కువ ట్యూన్ చూస్తా కాబట్టి అసలు ఆ లిరిక్ ఏంటో కొంచెం నా మైండ్ కూడా తట్టదు, అంతా ట్యూనే నాకు అంతే. అలా కొంతమంది ఉంటారు ఓన్లీ లిరిక్ వింటారు, కొంతమంది రకరకాల మనుషులు పాక్షికంగా చూసే వాళ్ళు ఉంటారు. బట్ కోర్ మాత్రం సంగీతమే. మ్యూజిక్ లిరిక్స్ అని ఒక సినిమా ఉంది,
సినిమా పేరు మ్యూజికల్ లిరిక్స్. అందులో సినిమా మొత్తం ఏం చేస్తారు, ఒక ట్యూన్ కడితే పాట రాస్తారు అంతే, సినిమా మొత్తం అంతే. అందులోనే సన్నివేశాలన్నీ వస్తాయి. ఇట్స్ జస్ట్ సాంగ్, కమాన్ యూ జస్ట్ రైట్ ఎనీథింగ్ అంటాడు హీరో. అప్పుడు ఆమె చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సాంగ్, దట్స్ వాట్ యువర్ సేయింగ్. నో సార్, ఇట్ ఈస్ ద లిరిక్. లిరిక్ అనేది ఎటువంటిదంటే, ఒక ఇల్లు కడితే అది నీ యొక్క ట్యూన్ అయింది, అది దాని మీద ఏ రంగులు వేస్తావో, ఆ గోడలకు ఏ పెయింటింగ్ పెట్టినా లిరిక్ అవుతుంది. సో దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఆ రెండు కలిసి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్తో వెళ్ళాలి. అప్పుడు ఒక గొప్ప పాట బయటకు వస్తుంది. మీరు అనుకోకుండా సింగర్ మ్యూజిషియన్ అయినట్టున్నారు, మీకు తెలియదు అని చెప్పి ఇద్దరు కలిసి ఒక పాట రాస్తారనమాట. అట్లా ఒక రేర్ రాగా తీసుకుంది ఏదైనా తీసుకో, ఎందుకంటే అది పాడుకొని ముగిద్దాం. యా, కొంచెం సెమీ ఫేమస్ అమృతవర్షిణి. అబ్బా నాకు ఎంత ఇష్టం అలాగ. అందులో కొన్ని పాడకూడదు, నేను పాడుకుంటాను. ఆనతి నీయరా ఒకటి. సగమ గజని బని రిజని గగనే కమ బని సగ సని సగ సని సగ సని సగ సని సద బని ని మబ గమ మ సగ సమ గమ సగ సప మబ గమ సగ ని బని సగ గ సగ మ ప గమ బని ని పబని స స ని సగ సగ మ మ గ సని స ప మ గ సని సగ ని స బని స పని మబ గమ గమ మబ గమ గని బని మబ గమ సగ ని జీవస్వరం. ఆనతి నీయరా హరా సన్నుతి సేరా సమ్మతి నీయరా దోరా కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకులపై ఆకులపై రాలు చిన్న ఆలమ ఆకులపై రాలు ఆకులపై రాలు హిమ బిందువులే నాజలి నరనారా రాత్రి పగలు పాలు పండించి చెలికాని ఎద చేర్చి లాలించనా వేను నీకు రాగతాళం నీవు నాకు వేదనాదం విరిసేను సిరిజల్లులే ఒకటయ్యేను విరిరు చూపులే అట్లా వస్తుంది మ్యూజిక్. సరే, మంచి పాట ఉందా? లాస్ట్ పాట మా వైఫ్ కి డెడికేట్ చేసే ఒక సాంగ్. నాకు తెలియదు, జస్ట్ కొంచెం వచ్చు. అది మంచి సాంగ్. ఎవరో చెప్ప నా వైఫ్ డెడికేట్ చేస్తున్న పాడంట. పావురానికి పెళ్లి చేసే పాడును. ఇద్దరికి ఇష్టం ఇది. జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీరాకకై. నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీరాకకై.
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా నారారణనే నీ కన్నులుగా నారాయణలుగా ఊహల్లో తేలి ఉర్రూతలుగి మేఘాలతోటి రాగాల లేఖ నాను రాని జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై వేచాను నీరాకకై. బాబు బస్ ఎప్పుడు వస్తుంది? వేచాను నీరాకకై. టైం పడుతుందమ్మా. వేచాను నీరాకకై. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఈ పాటకే మీ స్ట్రెస్ సామర్లో కూడా దాటిపోయి ఉండొచ్చు. ఒకళ్ళు పోకపోతే మళ్ళీ వినండి. యూట్యూబ్ ఫ్రీ, మనం కూడా ఫ్రీనే ఉన్నాం. లైఫ్ని మరీ అంత సీరియస్ తీసుకోవద్దు, సిన్సియర్గా తీసుకోండి. ఈ సలహా కాదు, నేనైతే పాటిస్తున్నా. ఎవరు సావు వాళ్ళు వస్తారు, ఎవరు వెలుగు వాళ్ళే కనుక్కోవాలి, ఎవరి జీవన గమనాన్ని వాళ్ళే కనుక్కోవాలి, ఎవరి నదిని వాళ్ళే కనుక్కొని అందరూ ఈత కొట్టుకోవాలి, ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి, ఎవరు ఆలౌట్ వాళ్ళే పెట్టుకోవాలి. నిన్న రాత్రి మన డిస్కషన్ ప్రకారం ఫైనల్ ఒక వర్డ్ అంటే సాక్షి భావన, బీయింగ్ విట్నెస్. నిజానికి చూడాలి. ఈ పదం కూడా మిస్లీడ్ చేసింది. భావన కూడా తీసేయాలి, సాక్షి అంతే. భావన అనగానే మనకు చాలా భావనలు వస్తున్నాయి. భావన అంటే నథింగ్ బట్ ఇక ఏమంటారు, సొఫిస్టికేటెడ్ ఇమాజినేషన్. అనుభూతి ఉంది, దాంట్లో కొంచెం నువ్వేదో మసాలా యాడ్ చేస్తున్నావు. అసలు ఏ మసాలా లేదు, సాక్షి సాక్షి అంతే. సాక్షి సాధన లేదా భావనలో 4 దశలు కనిపిస్తున్నాయి. నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నేను సాక్షిగా ఉంటున్నాను, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, ఇప్పుడు నేను సాక్షిగానే ఉంటున్నాను. ఇదంతా కల్పననే. జస్ట్ సాక్షి నేను అని తెలిస్తే నేను సాక్షిగా ఉంటున్నాను అనేసరికి మళ్ళీ సాక్షి వేరే అదే అట్లనే స్టార్ట్ అవుతుంది. నేను సైకిల్ దొక్కుతున్నాను అట్లా స్టార్ట్ అయ్యి సైకిల్ నువ్వు అయిపోతావు ఒక టైంలో. అంటే చేతులు వదిలేసిన పోయిందంటే అది నువ్వు అయి ఉండాలి. అదర్వైజ్ నీది కాంది అట్లా పోదు. అంటే అది నీవు కలిపి ఏకాత్మ భావన కుదరకుండా ఆ రసానుభూతి కలగదు. అందుకని సాక్షి గురించి మాట్లాడినప్పుడు చెప్పినప్పుడే అంటే మొత్తమే రెస్పాండ్ కాకుండా ఉండడమా, లేదంటే ఏదైనా జరిగినప్పుడు నువ్వు స్పందించడం లేకుండా అది కూడా కాదు. కాదు 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 అది కూడా చెప్పాలి అనకూడదు, అది కూడా చెప్పాలనకూడదు. అసలు అది ఏమిటి ఎంక్వైరీ చేస్తే ఫస్ట్లో ఒక మాట చెప్తా, అర్థం చేసుకోండి. ఫస్ట్లో నువ్వు చాలా స్థిరమైతే అది ఉంటుంది. రాను రాను నువ్వు ఆడుతున్నా, పాడుతున్నా, అరుస్తున్నా, కరుస్తున్నా, ఎగురుతున్నా, దుంకుతున్నా, ఏం చేస్తున్నా ఇట్ కంటిన్యూస్. దాని అర్థం తెలుసా, నీ మనస్సులో చంచలము లేదు ఇంకా. అట్లా వచ్చి నిలబడుతుంది. అన్ని పనులు చేయబడతాయి, ఏ చంచలం ఉండదు. ఇందులో పోయొద్దు. హలో మనం వెళ్దాం కాదు కదా, దానికి ఒక పద్ధతి. అట్లా కాదు, మనకు దానికి ఒక పద్ధతి ఉంది, అట్లా చేద్దాం. అర్థమైంది. అంటే చూడాలి అని అన్నప్పుడు ఇప్పుడు మన ఏదైనా జరుగుతుంది నెగిటివ్ గానో ఎవరైనా ఏదైనా అంటారు, అప్పుడు తిరిగి మనం చెప్పడమో ఎదుర్కోవడం లేకుండా సైలెంట్ చూస్తే సాక్షి భావన. ఇనిషియల్ గా నువ్వు నిశ్శబ్దంగా నోరు మోసుకొని ఉండవలసిందే, తప్పదు. హఠాత్తుగా చిక్కదు అది. రాయిని ఎవరన్నా చూస్తారు. ఓ గుండు సూదిని చూడాలంటే కొంచెం దృష్టి కావాలి, శ్రద్ధ కావాలి. గుండు సూది మొనం చూడాలంటే ఇది అంతకంటే సూక్ష్మమైంది. ఇన్విజిబుల్ ఎట్ ఆల్ కంప్లీట్లీ, బట్ ఇట్ ఈస్ రియాలిటీ. ఏం జరిగినా సజీవంగా ఉంటూ చంచలము లేని స్థితి సాక్షి. ఏం జరిగినా సజీవంగా లేకుండా చంచలంగా లేకుండా ఉన్నది రాయి. సో సాక్షిలో ఉన్నవాడు రాయి ఒకలా కనిపిస్తారు ఒక్కొక్కసారి, కానీ ఇది పూర్తి జీవంతో నిండి ఉంది, జీవంతో తొణికిసలు ఆడుతుంది అంటారు కదా, థ్రాబింగ్ విత్ లైఫ్, యెట్ ఇట్ ఈస్ సో స్టిల్. ఇంకోటి చెప్పాలంటే రాయిలో ఉన్నది ఆటమ్స్ ఎలక్ట్రాన్సే. అవును, మనిషిలో ఉన్నది కూడా ఆటమ్స్ ఎలక్ట్రాన్సే. కానీ ఈ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ కదులుతున్నాయి, అది కదలట్లేదు. అయితే కదిలే శక్తి ఏంటి అనేది డౌట్. రాయిలో అన్ని కదులుతున్నాయి, మన కంటికి కనిపించినంత మాత్రం కదులుతుందని కాదు. కదులుతూ కలిసి ఉండే శక్తి గురించి మాట్లాడుకుందాం. కదిలే శక్తి ఇంపార్టెంట్ కాదు. ఇంత కదిలినా కదులుతలేదు చూడేది, అది కదా ఇంపార్టెంట్. ఇంత కదులుతున్నా ఒకటి కదలట్లేదు, నువ్వు కదలట్లే.
నువ్వు ఎగిరి దుంకుతే ముక్కు జారి గొంతు మీదకి వస్తుంది ఏమన్నా? ఇట్ ఈస్ ఇంటాక్ట్. నో, వేర్ ఈస్ మూవింగ్? యు ఆర్ నాట్ మూవింగ్. ఒక్కడే ఉన్నాయి. ఎక్కడ కదులుతున్నావు? ఎక్కడ ఒక్కడే ఉన్నాయి. సజీవంగా ఉన్నది కొంచెం కొంచెం కదిలి అక్కడికి వచ్చేస్తుంది. జడం ఉన్నది కదలదు అసలు. అందుకే జీవం ఉండడం అంటే చిన్న కదలిక ఉంది, కానీ అటు పోతుంది ఇటు పోతలేదు. శ్వాసలాగా అటు వస్తుంది ఇటు వస్తుంది. అటే వీకింది అనుకో అవుట్, ఇటే పీకితే అవుట్. అక్కడే ఊలాల్సింది. ఇట్ ఇస్ జస్ట్ దేర్. లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ తేడా అంటే అంతా ఒకటే, జస్ట్ ఇది కొంచెం కదులుతుంది అంతే. కదులుతుంది, బట్ దానికి ఏ అటాచ్మెంట్ లేదు. లైఫ్ అంటే ఇప్పుడు దీపం ఎట్టి ఇట్లా కదులుతుంది, అక్కడక్కడే ఉంది, ఎటో పోతలేదు, ఊగిసలాడతలేదు. ఆ దీపానికి సాక్షికి ఒక సంబంధం ఉంది. యాక్చువల్గా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆ దీపమే నీవు. తప్పకుండా. అది. సో ప్రస్తుతానికి ఇంతే. ఓవరాల్గా చెప్పాలని చెప్పేసిన ఆల్రెడీ, నువ్వు వినలేదు అంతే. చెప్పింది ఏమిటి? మొత్తము ఎవడు చెప్పడు. ఒక మాటను పట్టుకొని, ఇప్పుడు ప్రతిదానికి చంచలమయ్యే మనసు అయితే ఉంది కదా, చంచలము కాకుండా ఉండే ప్రయత్నం చేయి. ఒక స్టెప్ అది. నెక్స్ట్ కాకుండా ఉన్నాడు, రాయి అయిపోయాడు. నెక్స్ట్ మాట్లాడు కానీ చంచలం కాకుండా చూసుకో. నెక్స్ట్ అరువు, చంచలం కాకుండా చూసుకో. నెక్స్ట్ దుంకు, గుమ్మ గుమ్మ గుద్దు, బట్ నథింగ్ ఈజ్ చేంజింగ్. అలాగని జడమైపోకు. సజీవంగా ఉంటూ అంటే గుద్దినప్పుడు గుమ్మని శుద్ధం వస్తుంది యాక్చువల్లీ. అందుకని గుమ్మ గుమ్మ గుద్దు అంటారు. నీ మనస్సు ఎప్పటికీ చంచలం అవుతుంది. ఇంకా మనస్సు, నీ ఆలోచన ఎప్పుడు దీపంలాగా ఉంటుంది అంతే. ఇట్ ఈస్ నీదర్ గోయింగ్ దట్ సైడ్ నాట్ దిస్ సైడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అర్థం తెలుసా? అసలు దేని పట్ల నీకు వ్యామోహం లేదు, సందర్భాన్ని బట్టి ఏదో చేస్తున్నావు. అదే సాక్షి అంటే. సాక్షిలోకి వస్తే జీవితం సంకన అయిపోతుంది తెలుసా? సాక్షి దృష్టి వచ్చేస్తే ఇంకా మిగిలింది నిష్కామ కర్మ అని చెప్పారు. అంతే. రెండే స్థితులు మనిషికి అనుభవించే, ఒక ఆధ్యాత్మిక ప్రాణి అనుభవించే రెండే స్థితులు. చూసినప్పుడు చూడడం సాక్షి, చేసినప్పుడు చేయడం నిష్కామ కర్మ. సంపూర్ణ చూడడం, సంపూర్ణంగా చేయడం నిష్కామ కర్మ. అంటే ఆ ఫలితం ఆశించట్లేదు, నీకు ఎంత సాధ్యం అంత చేస్తున్నావు. దాని గురించి క్లెయిమ్ చేసుకోవట్లేదు. చేసినందుకు ఆనందము లేదు, చేయనందుకు బాధ లేదు. యు ఆర్ జస్ట్ మూవింగ్, నదిలా ప్రవహిస్తున్నావు. చేస్తే అట్లా, చేయకపోతే ఏ ఆలోచన ఉంది, మనసు వచ్చి కుక్కలా పక్కన కూర్చుంది అంతే. నువ్వు అన్నీ చూస్తున్నావు. సో పరిపూర్ణంగా చూస్తున్న స్థితి, పరిపూర్ణంగా చేస్తున్న స్థితి, ఈ రెండు స్థితులే సంపూర్ణమైన. మిగతా అదంతా అబద్ధము, కల్పన, మాయ. ఉండని తెలిసి మాయ అని తెలిసి పట్టుకోవడం చాలా బాగుంటుంది. ఎట్లుంటుందంటే, నేను బ్లూ బుక్లో ఎక్కడో ఒక చిన్న రాశాను. ఒక నక్సలైట్ పట్టుకోవడానికి పోలీసులు వస్తే, పోలీస్ దగ్గరకు వచ్చి ఆ పోలీస్ చేతిలో ఉన్న గన్ తీసుకుంటాడు. ఇట్లా పోలీస్ భయపడతాడు. అప్పుడు ఆ గన్కి మజిల్ అంటారు దాన్ని. చిన్న నైఫ్ ఉంటుంది, ఇట్లా పెడతాడు, కాల్చు. ఎందుకో తెలుసా? అది స్టేజ్ మీద డ్రామా కాబట్టి. డ్రామా అని తెలుసు కనుక నువ్వు ఆ డైలాగ్ చెప్పగలిగావు అంతే. తెలుసుకో ఇదంతా స్టేజ్. నువ్వు నీ రోల్ చేస్తున్నావు. అందుకే సీరియస్గా తీసుకోక లైఫ్. ఎవడు నీ మాట అంటే నువ్వు నటన అని తెలుసు కనుక గన్ ఇట్లా పెట్టుకోగలిగావు. రియల్ గా ఏ నక్సలైట్ ఇట్లా పెట్టుకోడు. సినిమాలో తప్ప రియల్ గా పచ్చ పడుతుంది ఎవడన్నా పెడితే. ఎంత యోధుడైనా భయపడతాడు. అది రియల్ స్టోరీ వేరే. నిజంగా జరిగింది ఎవ్వరు చెప్పరు. అది సినిమాలో వచ్చిన తర్వాత సీతారామరాజు అని చెప్పుకున్నాం. మళ్ళీ అది వేరే కథ. అనవసరంగా జనాల మనోభావాలు దెబ్బతింటాయి. మనం ఆ కథలోకి ఎంటర్ కావద్దు. రియల్గా వాట్ హ్యాపెండ్ అనేది వాళ్ళ ఊరి డాక్యుమెంటరీ ఉంటుంది. ఎవరైనా దయచేసి చూడండి. మనం సినిమాలో చూపించింది వేరు, అల్లూరి రామరాజు అన్న కాంటెక్స్ట్ వేరు. సీత తన లైఫ్లో లేదు. అల్లూరి రామరాజుని మనం అనుకున్నట్టుగా ఒక్క రూతఫర్డ్ వస్తే చంపితే, ఒక్క అల్లూరి రామ చచ్చిపోతే 100 మంది అన్నది కల్పన. జస్ట్ అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చి తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేసి కాల్చి ఎదుర్కొన్నాడు. ఒక చిన్న లీడర్, ఒక చిన్న రెవల్యూషనరీ అన్నట్టు. అంటే ఎట్లుంటుందంటే, మనం ఒక మొత్తం అడవి లోపల ఒక చిన్న ఏదో చీమ ఏదో చేస్తుంది, అలజడి చేశాడు. తన ఉద్దేశం మంచిది. తనకు రిసోర్సెస్ అట్లాంటివి లేవు కాబట్టి ఎక్కడో లంబసింగి, కృష్ణదేవిపేట ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి తన స్థాయిలో తాను చేశాడు. ఆ గంటం ద్వారా అట్లాంటి కొంచెం ఇంటలెక్చువల్స్, కొంచెం శక్తి ఉన్నవాళ్ళు అట్లాంటి అదే చెప్తున్నా. వాట్ రియల్లీ హ్యాపెండ్ ఈజ్ డిఫరెంట్. మనం ఏది ఆశిస్తున్నామన్నది సంథింగ్ డిఫరెంట్. అందుకని రియల్ స్టోరీస్ మనం ఎప్పుడు అల్లూరి రామరాజు అట్లా చెప్పినంత మాత్రం గొప్పవాడని కాదు.
నిలబడ్డాడు, అతను తన ప్రయత్నం తాను చేశాడు. మనం ఈ వాస్తవాన్ని వాస్తవంగా చూడాలంతే. ఇప్పుడు మనం ఏదో గొప్ప పనులు చేస్తేనే రెస్పెక్ట్ ఇస్తే ఎట్లా? అసలు సామరస్యంతో జీవించేవాడి కాళ్ళు మొక్కాలి మనం. ఒక అవార్డు తెచ్చుకున్నా, ఒకటి పద్మశ్రీ వచ్చినా మనకు రూపాయి రాదు. కానీ నీ చుట్టూ నువ్వు అడగగానే నీళ్ళు ఇచ్చేవాడు ఉంటాడు, నువ్వు ఇంటికి రాగానే భోజనం, వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇయ్యం, వాళ్ళ ఆటోగ్రాఫ్స్ తీసుకో. మనకి ఎప్పుడు ఏ రూపాయి రాకపోయినా ఏదో మనకి ఎగ్జైట్మెంట్ ఇచ్చే గురించి మనం పడతా ఉన్నాం. సరే, ఎనీవే, సో సాక్షి అన్నది బియాండ్ మైండ్ అన్నట్టు, బేసికలీ అడిగిన మనస్సు. ఇంకోటి ఏంటి కాదు, ఎండింగ్ దిస్ వన్ ఏంటంటే, నిన్ననే రీసా గారి ఇంటికి వచ్చాను నేను, అర్ధరాత్రి ఊరికే సరదాగా వచ్చాను అనమాట. ఇప్పుడు ఒక 1 hour అలా డిస్కస్ చేసాం, చాలా డిస్కస్ చేసాం పాయింట్స్. ఆ 1 hour డిస్కషన్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతుంటే మైండ్ ఏం ఆలోచన లేవు, జస్ట్ అట్లా ఉంది అంతే. అట్లా నీట్గా అలా వచ్చా, ఏం ఆలోచన లేక పడుకున్నా, మంచి ఒక మెడిటేషన్లో ఉందన్నమాట. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ 1 hour డిస్కషన్ విత్ యూ, ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్, బట్ ఏదో అయింది లోపల. పీస్ వచ్చింది. సరైన నట్టుకి సరైన బోల్ట్ మన ప్రయత్నం అంతా చేసేది. అంతవరకు లొడలొడ కొట్టుకుంటూనే ఉంటుంది, శబ్దం వస్తుంటుంది. ఆలోచనలు పోయాయి. ఒక మాట చెప్పాలంటే అంతే 100 ఆలోచనలు ఉన్నవే పోయి ఒక 2-3 ఉన్నాయి అంతే. అది చాలు, మన దమాగ్ దిన్ని చాలు. ఇది మరొక ఆసక్తికరమైన పాడు కష్టంతో మళ్ళీ కలుద్దాం.